Sponsored by Exclusio Interior Clads, your wall's aesthetic protection. वारंगल जिला राज्य मंत्री कोंडा सुरेखा ने कहा कि उत्तरी तेलंगाना जिले के शहर के बीचों बीच जैसे एमजीएम अस्पताल में आने वाले मरीजों को बेहतर सेवाएं प्रदान करने के लिए कदम उठाए जा रहे हैं। राज्य मंत्री कोंडा सुरेखा ने वारंगल के एमजीएम अस्पताल में मरीजों को प्रदान की जाने वाली सेवाओं पर अधिकारियों के साथ समीक्षा बैठक की। बैठक में एमजीएम सुपरिटेंडेंट डॉक्टर चंद्रशेखर एससी देवेंद्र, NPDCSL DE मल्लिकार्जुन, RMO मुरली, रोशन श्रीनिवास और अन्य उपस्थित थे। उन्होंने कहा कि किसी भी समस्या से बचने के उपाय करने के लिए एक समीक्षा बैठक आयोजित की गई है। अस्पताल में कोविड मरीजों के लिए 1200 ऑक्सीजन बेड और ऑक्सीजन टैंक है। तेलंगाना वरंगल, नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। మెంబర్స్ ఇన్పేషెంట్స్ ఉన్నారు, అందులో 4 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉన్నారు. సిమ్టమ్స్ ఏంటంటే జలుబు, దగ్గు, న్యూమోనియా తోటి అడ్మిట్ అవుతా ఉన్నారు. వీళ్ళకు డౌట్ వచ్చి చెకప్కు పంపించినప్పుడు పాజిటివ్ కేసెస్ వచ్చినప్పుడు కోవిడ్ వార్డులో వాళ్ళని అడ్మిట్ చేస్తున్నారు. వాళ్ళకు అటాచ్డ్ ఉన్న వాళ్ళని కూడా టెస్ట్ చేయించి వాళ్ళకు నెగటివ్ పాజిటివ్ అనేది కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసుకుంటున్నారు. ఎవరైనా ఎస్కేప్ అవుతున్నప్పుడు వాళ్ళకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు పంపిస్తున్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు, కాంటాక్ట్ నెంబర్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఎవరైతే వీళ్ళ ద్వారా వేరే వాళ్ళకు స్ప్రెడ్ అయిందో వాళ్ళని ఐసోలేషన్లో పెట్టి గతంలో ఏవైతే మనం మెజర్మెంట్స్ తీసుకున్నామో ఆ మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ కేసు 65 ఇయర్స్ యాదమ్మ అనేట ఆమె వచ్చింది. అంటే అంత ఏజ్డ్ ఆమె వచ్చినాక కూడా వీళ్ళకి ఆక్సిజన్ పెట్టే అవసరం కానీ వెంటిలేషన్ పెట్టే అవసరం కూడా రాలేదు. కాబట్టి సెకండ్ కోవిడ్ అంతా సీరియస్గానైతే ఈ కోవిడ్ లేదు, అట్లా అని మనం నిర్లక్ష్యంగా కూడా ఉండడానికి లేదు. కాబట్టి గతంలో ఏవైతే జాగ్రత్తలు తీసుకున్నామో హ్యాండ్ వాషింగ్ కానీ, మనము శానిటైజేషన్ కానీ, ఏదైనా కూడా వెజిటబుల్స్ కడుక్కోవడం కానీ ఇటువంటివి అన్నీ చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయము. అదేవిధంగా పేడియాట్రిక్ కోవిడ్ వార్డు వేరు సపరేట్ ఉంది. వీళ్ళు మామూలుగా ఫైర్ స్టేషన్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వీళ్ళు మాక్ డ్రిల్ చేపిస్తారు. పిల్లలకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది కాకుండా వాళ్ళు ఇప్పటివరకు కేర్ తీసుకుంటా ఉన్నారు. ఇంకోటి RT-PCR రిజల్ట్స్ ఎక్స్పైర్ అవుతున్నారు, వాళ్ళు లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు నా నోటీస్కి తీసుకొచ్చారు. అది DME గారితో మాట్లాడి వాళ్ళని కంటిన్యూ చేయమని కోరుతున్నారు. ఎందుకంటే వాళ్ళు టెస్టింగ్ వాళ్ళు కంపల్సరీ అవసరం ఉంటారు కాబట్టి. అయితే అదేవిధంగా ర్యాపిడ్ కిట్స్ ఏవైతే ఉన్నాయో ర్యాపిడ్ యాంటీజెన్స్ కిట్స్ అవి లేవు, మాకు సప్లై కావాలని అడుగుతున్నారు. అది కూడా DME గారితో మాట్లాడి ఆ కిట్స్ కూడా తెప్పించే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాను. అదేవిధంగా PM కేర్ సెంట్రల్ కోవిడ్కి PM కేర్ దగ్గర అక్కడ చేస్తున్నారు టెస్ట్లన్నీ కూడా. ఇక్కడ నుంచి శాంపిల్స్ తీసుకుపోయి అక్కడ చేస్తున్నారు. అక్కడ నుంచి వీళ్ళకి రిపోర్ట్స్ వచ్చిన దాన్ని బట్టి వీళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.